ఊర్లో ఒక పని నుండి వెళ్ళడం జరిగింది. వెళ్ళేటప్పుడు క్యాబ్లో వెళ్ళాము. సో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని క్యాబ్లో వెళ్ళడం జరిగింది. రిటర్న్ వచ్చేటప్పుడు వర్క్ అంతా అయిపోయింది. వర్క్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 6 అయింది. జనరల్గా మెట్రోలో నేను చాలా తక్కువ ట్రావెల్ చేస్తాను. తక్కువ అంటే హార్డ్లీ ఒక 1-2 టైమ్స్. ఇప్పుడు నిన్న వెళ్ళడం అంటే ఈ వీడియో చేసే ముందు రోజు వెళ్ళడం సెకండ్ టైం నేను మెట్రోకి వెళ్ళడం. సరే, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, ఇదంతా మాకు ఎందుకండి అంటే చాలని జీతాలుతో ఎక్కువ కష్టపడకుండా మంచి జీతాలు తెచ్చుకోకపోతే ఒక హైదరాబాద్లో అంటే మెట్రో నగరం, మెట్రోపాలిటన్ సిటీలో బతకడం అనేది ఎంత కష్టమో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అయితే రిటర్న్లో వర్షం పడుతూ ఉంది అని చెప్పి సో క్యాబ్ బుక్ చేసుకుంటే ఇరుక్కుంటాము అని చెప్పి అక్కడి నుంచి మాదాపూర్ నుంచి సో మేము ఉండే ప్లేస్కి మెట్రో ఎక్కాం. దాదాపు 40 మినిట్స్ పట్టింది. 40 మినిట్స్ అయితే ఈ మెట్రో ఎక్కేటప్పుడు తోసుకుంటూ నుంచోడానికి కూడా ప్లేస్ లేదు ఆ మెట్రోలో. టికెట్ తీసుకొని కనీసము 2 కాళ్ళు అటు పెట్టి నుంచోడానికి కూడా ప్లేస్ లేదు. మెట్రోలో ఆ నుంచోవడం కోసం కూడా ఒక పెద్ద టాస్క్. సో అదొక టెక్నిక్. నాకు తెలియదు, అంటే నేను చాలా తక్కువ ఢిల్లీ మెట్రోలో చాలా ఎంత హెవీ రష్ అయితే ఉండదు. ఢిల్లీ మెట్రోలో ఓకే, అండ్ మేబీ రష్ ఉన్న టైంలో నేను పెద్దగా తిరగలేదేమో. బట్ ఇక్కడ మెట్రోలో నేను ఇది హార్డ్లీ సెకండ్ టైమో థర్డ్ టైం నాకు కరెక్ట్గా గుర్తులేదు. సెకండ్ టైం అనుకుంటున్నాను నేను. అంటే అక్కడి నుంచి మెట్రోలో నుంచోడానికి కూడా మనం కొట్లాడాలి. అక్కడి నుంచి ఆ నుంచోని అసలు ఒకరినొకరు అసలు ఎంత కంజెస్టెడ్ ఉంది, ఎంతమంది జనము. ఈ లోపల మళ్ళీ మెట్రో వాడు యాడ్ చేస్తాడు. ఇంకో పక్కేమో ఇంకొకరు పోవాలంటారు, దిగే వాళ్ళు దిగుతారు, అటు దోస్తారు, ఇటు దోస్తారు. చాలా జీతాలు కానీ మనం కానీ అంటే ఎక్కువగా బాగా మనం వర్క్లో కష్టపడకపోతే ఎలా ఉంటుందో చెప్తున్నాం.